సరే, ఇక్కడ తెలంగాణ స్టేట్లో రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నది ఏంటంటే సెంట్రల్లో మీరు మోడీ గారిని రమ్మంటున్నారు. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది. మరి కేసీఆర్ పదే పదే నాకు ఎంపీ సీట్లు కావాలంటుంది. దాంతో లాభం ఎవరికి? లాభం అనేది ఇద్దరి మధ్యన, అంటే లాభం పొందేది బీజేపీ. అప్పుడు ఇంతకుముందు 4 వచ్చాయి, ఇప్పుడు 8 వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం కాదు. ఒక్క సీటు మాత్రమే ఉండే రాజాసింగ్ది, ఇప్పుడు 8 సీట్లు వచ్చినాయి. మరి అదే బండి సంజయ్ ఉన్నప్పుడు ఇంకా వచ్చేది. కిషన్ రెడ్డి ఇచ్చిన తర్వాత ఈ 8 సీట్లే వచ్చినాయి, రాకుండా చేసిండు కిషన్ రెడ్డి అంటుండు. మీరేమంటారు? వాస్తవంగా కిషన్ రెడ్డి గారికి చేయడమే తప్పు. బండి సంజయ్ గారు ఉంటే బీజేపీ చాలా డెవలప్ అయ్యేది. మరి హైకమాండ్ భారతీయ జనతా పార్టీలో మోడీ గారి, అమిత్ షా గారికి, కిషన్ రెడ్డికి ఇవ్వడము ఇవ్వద్దు అనేది తెలియదా? అది లోపల జరిగిన పాలిటిక్స్, అది బీఆర్ఎస్ అండ్ బీజేపీ. సరే, ఈ రోజు జరిగిపోలేదు కాబట్టి బీఆర్ఎస్ మేనిఫెస్టోలు అంతే. నా దగ్గర వచ్చినాడు మెజార్టీ వస్తుందంటే నేను వెళ్తాను, ఏమి మెజార్టీ లేనప్పుడు నీ దగ్గరకు వస్తా, అట్లా. అది మామూలు జనరల్. ఇప్పుడు సపోజ్ మన ఏపీ, ఆంధ్రప్రదేశ్లో జగన్ ఇంతవరకు ఎన్నిక వచ్చాడు, ఇప్పుడు కమెంట్ అంటున్నాడు. అంటే మరి ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు వస్తాడా, జగన్మోహన్ రెడ్డి వస్తాడా? అసలు ఏపీ ప్రజలకు ఎవరు మేలు చేయగలుగుతారు? నాకు అడిగితే జగన్మోహన్ రెడ్డి కన్నా బెటర్ దెన్ డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ 5 yearsలో పవన్ కళ్యాణ్ ఇస్ డెఫినెట్లీ సీఎం. మరి మోడీ గారు ఏమంటున్నారంటే తెలంగాణలో మాకు ఖచ్చితంగా 10-14 సీట్లు వస్తాయి అంటున్నారు. ఇది ఇంపాసిబుల్. నాకు అడిగితే 6 or 7 వరకు రావచ్చు, అంతవరకు. కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి అంటున్నారు? కాంగ్రెస్కి వస్తే 5 అంతే. 5 సీట్లు, 2 6, 5, 11, 2 బీఆర్ఎస్ రావచ్చు. బీఆర్ఎస్కు రావచ్చు. ఓకే. మరి ఎంఐఎంలా ఈరోజు హైదరాబాద్ నుంచి పార్లమెంట్లో మాధవిలతని అసనుద్దీన్ ఓవైసీ వాళ్లకు బ్రహ్మాండమైన పోటీ ఇస్తున్నారు ఆమె. అందులో ఓల్డ్ సిటీలో గెలుపు ఎవరిదంటారు? ఇప్పుడున్న ట్రెండ్కు, ఆమె ఉన్న ఫాలోయింగ్కు, అక్కడ ఉన్న ప్రజలు పడే ఇబ్బందులకు మాధవిలత ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే అలాంటి డేర్ లేడీ బీజేపీలో ఎవరు నాకు కనబడలేదు. ఒక బండి సంజయ్ తర్వాత నెక్స్ట్ ఈమెనే మాధవిలత. అంటే తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఒకప్పుడు భారతీయ జనతా పార్టీలో ఎప్పుడైతే ఇటువంటి లేడీ లేదంటారు కదా, ముస్లిం వాళ్లకు డెవలప్మెంట్ చేయాలంటే ఈ లేడీ బాగున్నదని మీలాగా అందరు అంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు గెలుస్తారా గెలవరా, అసలు ఈమె తట్టుకుంటుందా? అది ఒక ఓల్డ్ సిటీ. ఆ ఓల్డ్ సిటీలో అతను చెప్పేది వేదమైంది. ఇప్పుడు రాను అయిపోయిందంటే ప్రజలకు బాధలు, వాళ్ళ కన్నీరు దూర్చడానికి ఎవరు లేడు. కాబట్టి ఇప్పుడు ఒక లేడీ వచ్చింది, ఆదిశక్తి మాదిరి వచ్చింది. కాబట్టి వాళ్ళలో ఒక ధైర్యం. మైనార్టీస్ కూడా ఈ రోజుల్లో 2024లో వాళ్ళకు కూడా అవేర్నెస్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే బీజేపీ మతతత్వ పార్టీ ఏం కాదు, అందరినీ కలుపుకోయే పార్టీ. అందరి హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఎవరైనా సరే కలుపుకుంటున్నారు. వాళ్ళు కూడా అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఓట్లు డెఫినెట్గా. ఈ విషయంలో మోడీ గారు, అమిత్ షా గారు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాము, ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం అంటున్నారు. ఏమంటారు? ముస్లిం అది పాలిటిక్స్, అది పాలిటిక్స్. అది ఇప్పుడు మీరు స్టేట్కి వస్తే మన దగ్గర ఉన్న ముస్లిమ్స్ కూడా వాళ్ళు కూడా బాధపడతారు. మన వాళ్ళు ఎవరు చెప్పారు అట్లా. బీజేపీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే మేనిఫెస్టో మా 400 సీట్లు వచ్చినాయంటే ముస్లిం రిజర్వేషన్ చేస్తున్నారు. ఇక్కడ రిజర్వేషన్ ముస్లిం ఎందుకు చేస్తున్నారంటే ఇది రాజకీయంగా ఆడుతున్న నాటకాలు. ఇది ఎవరు కూడా చేయలేరు. ఈ నాటకాలు ప్రజలను మోసం చేసినట్టే అంటే కరెక్టే కదా, ఒప్పుకుంటున్నారు కదా. ఖచ్చితంగా.